ఓం శ్రీ గురుభ్యో నమః. చంచలత్వం తగ్గాలంటే ఏం చేయాలి అనేది ఇవాల్టి మన ఆధ్యాత్మిక పరంపరలో బుద్ధ భగవానుడు చెప్పిన ప్రతిపాదించిన ధర్మసూత్రాలను చూద్దాం. బుద్ధ భగవానుడు ధర్మసూత్రాలను ప్రతిపాదించినప్పుడు వాటికి విశ్వజనీనతను ఆపాదించాడు. ధర్మాచరణ ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఒకేలా ఉంటుంది. ఎవరు పాటించినా ఒకే ఫలితాన్ని ఇస్తుంది. అంటే దేశ కాలాదులను బట్టి బౌద్ధ ధర్మం మారదు. అందుకే బుద్ధుడు సద్ధర్మ సాధనలో ఆది మధ్య అంశం ఎక్కడైనా ఎప్పుడైనా మంచిదేనని తెలియచేశాడు. బుద్ధుని ప్రతి వాక్కులోనూ లోతైన అర్థం ఉంటుంది. ధర్మ సాధనకు తగిన ఫలితం కూడా అమోఘంగా ఉంటుంది. దీన్నే బుద్ధుడు పాళీ భాషలో సాత అని చెప్పాడు. సాధకుడు 3 దశల్లో చేయవలసిన క్రియలు, వాటి ఫలితాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. బౌద్ధ ధర్మాన్ని అనుసరించే వారికి ముందు శీలం, నైతిక ప్రవర్తన, హింసకు పాల్పడకపోవడం, సత్యమే చెప్పడం, చౌర్యం చేయకపోవడం వంటి పంచశీలను బోధిస్తారు. బౌద్ధ ధర్మాన్ని అనుసరించే వారికి ఈ శీలం, నైతిక ప్రవర్తన, హింసకు పాల్పడకపోవడం, సత్యమే చెప్పడం, చౌర్యం చేయకపోవడం అనే పంచశీలను బోధిస్తారు. వాటిని పాటించడం ద్వారా ఈ దశలో శీలం స్థిరపడుతుంది. సచ్చీలత గలవారు ఎప్పుడూ సన్మార్గాన్నే అనుసరిస్తారు. శీల సాధనతో ఆదిలోనే మనకు సర్వత్రా మంచి జరుగుతుంది. మధ్యలో ఎలా మంచిదంటే ఏకాగ్రతను అలవర్చుకోవడం. దీని ద్వారా ఇక్కడ పురోగతి ఉంటుంది. ధ్యానంతో మనసు పరిణతి చెందుతుంది. లౌకిక చంచలత్వం తగ్గుతుంది. అల్పమైన కోరికల వెనక మనసు పరుగులు తీయదు. సర్వత్రా సత్యమే గోచరిస్తుంది. ఫలితంగా ఇక్కడ స్థిరచిత్తం రూఢి అవుతుంది. అంత్యదశలో సాధకుడు ప్రజ్ఞావంతుడవుతాడు. రాగం, ద్వేషం పూర్తిగా అంతరిస్తాయి. ఇవి మళ్ళీ సాధకుని అనుభవంలోకి రానే రావు. ఇక్కడ దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. అమలిన ఆనందం సిద్ధిస్తుంది. సాధకుడు ఒక్కో దశలో ఉత్తీర్ణత సాధిస్తూ ధార్మికుడవుతాడు. కాబట్టి సద్ధర్మ సాధన ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మంచే చేస్తుంది అని బుద్ధుడి బోధనల్లో చెప్పారు. ఈ భగవానుడి ధర్మసూత్రాలను ప్రతిపాదించినప్పుడు మరి ఈ మానసిక చంచలత్వాన్ని అధిగమించవచ్చు, చంచలత్వం తగ్గుతుంది అనే ప్రాథమిక సూత్రాలని ధర్మాచరణ కోసం ప్రసాదించారు. బుద్ధం శరణం గచ్ఛామి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.